ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. మేము తీసుకున్న నిర్ణయం అనేటువంటిది ఒక విప్లవోద్యమము, ఒక లక్ష్యంతో ఒక పద్ధతిని ఎంచుకొని పోతున్నటువంటి దాంట్లో అట్లాంటి నిర్ణయం తీసుకోవడం అని చెప్పనేటువంటిది అంత సులభంగా జరిగేటువంటిది కాదు. చూస్తే కొంతమందికి ఇదేంటిది మూర్ఖత అని చెప్పనేటువంటిది అనిపిస్తుంది. కానీ ఆ వాతావరణంలో మేము నేర్చుకున్నటువంటిది ఎడ్యుకేషను, రాజకీయాలు, ఆ సిద్ధాంతము నేర్పించినటువంటిది ఎన్ని ఉన్నప్పటికీ కూడా, నలుగురు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం పనిచేయగలుగుతాము. మన అనుకున్నటువంటి దిశను, లైన్ను నిలబెట్టుకోవాలి అని చెప్పనేటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది చివరి దాకా అంత పోయినప్పటికీ కూడా మళ్ళీ నలుగురు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని చెప్పినది దాన్ని దృష్టిలో పెట్టుకునే త్యాగాలకు సిద్ధపడి చివరికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏదో ఇంకేదో లేట్ చేసిండ్రు అని చెప్పంటే ఇంకేదో ఉద్దేశంతో స్వార్థపూరితంగానో లేదా ఇంకేదో ఉన్నదని చెప్పినటువంటిది ఏం లేదు. మాకు తెలుసు ఆ ప్రాసెస్. మేము లేట్ చేసినామని చెప్పి మాకు వాళ్ళు ఇంకొంత లేటుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో ఆ నష్టాలన్నీ జరిగిపోయినాయి. అట్లా అర్థం చేసుకుంటారని చెప్పనేటువంటిదే నేను అర్థం చేసుకోవాలని చెప్పనేటువంటిది అప్పీల్ చేస్తున్న కుటుంబాలందరినీ కూడా, ఈ మధ్య చనిపోయినటువంటి అమరుల కుటుంబాలను, మిగతా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అందరినీ కూడా అదే కోరుతున్నా. మమ్మల్ని విశ్వసించండి. మేము మీ అందరితో పాటు కలిసి ముందుకు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం. అన్ని సంఘాలతోటి కలిసి అందరిని కలుపుకొని, పాజిటివ్ అనేటువంటిది ఏదున్నా, సకారాత్మకత ఏదున్నా దాన్ని కలుపుకొని పోవాలనేటువంటిది మాకు దృష్టి ఉంది. మేము ఇప్పుడు ఏ రాజకీయాల వైపు వెళ్ళలేదు. తెలంగాణ